పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలను గెలిపించాలని ప్రజల్ని కోరారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో రెండో రోజు పర్యటనలో భాగంగా నాగర్ కర్నూల్లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా 6 గ్యారెంటీలను అమలు చేయలేదని విమర్శించారు బీజేపీ లీడర్స్. అవినీతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటినని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కారు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో తెలంగాణ నలిగిపోయిందని ఆరోపించారు. నాగర్ కర్నూల్లో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు మోదీ. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కాంగ్రెస్ ఆటలు సాగవని చెప్పారు మోదీ. తెలంగాణ కా వికాస్ ये एनडीए की मोदी की प्राथमिकता रहा है, लेकिन इन 10 वर्षों में हमने ये भी देखा कि कैसे तेलंगाना चक्की के 2 पार्टों में पीसता रहा है। एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का। कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है. కేసీఆర్ సర్కారు గత 10 ఏళ్లు దోపిడీ చేసిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసే కేసీఆర్ బిడ్డ అడ్డంగా దొరికిందన్నారు. మరోమారు నరేంద్ర మోదీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కిషన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కానీ, లేకపోతే లిక్కర్ వ్యాపారంలో కానీ, కాంట్రాక్ట్ల వ్యాపారంలో కానీ, భూముల వ్యాపారంలో కానీ, గ్రైనేట్ వ్యాపారంలో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది.